బ్రో సలార్ 2 ట్రైలర్ వస్తుందంట మళ్ళీ. అవునవును. ఎందుకని సెకండ్ ట్రైలర్ ఉంది సార్ అనుకో? ఎందుకంటే ప్రభాస్ కనబడలేడు మనకి, ఎక్కువ 30 seconds ఏమో ఉంటాడు. అది ఉన్నా కూడా ఒక డైలాగ్ ఉంటుంది అంతే, ఐ కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్ అని ఒకటి ఉంటుంది. ఆ డైలాగ్ ఒకటి కనిపించింది. మళ్ళీ మన టీజర్లో చూపించిన ఒక హ్యాండే కనబడ్డది మళ్ళీ అంతే. కాబట్టి ఆ ఫైట్ సీన్సే కనిపించిన ఫైట్ సీన్స్ కనబడ్డాయి. కాబట్టి వస్తే కూడా బాగుంటుంది, హైప్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా 20 days ఉంది కాబట్టి వస్తే కూడా హైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభాస్ 2 వచ్చినా 3 వచ్చినా తగ్గేదే లేదు. ఇప్పుడు ఎందుకని ప్రభాస్ గారిని ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఎక్కువ చూపించుకోకుండా? అంటే ఇవి క్యారెక్టర్ కొద్దిగా ఉందనుకోవచ్చు. అలా అని కాదు కానీ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడే సీఎం మన మొత్తం రోల్స్ ఎందుకు రివీల్ చేయాలి అని అట్లా రివీల్ చేయలేరన్నమాట. క్యారెక్టర్ ఫ్రెండ్షిప్ అనేది కూడా తెలిసిపోతుంది కథ స్టోరీ వైజ్గా. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం స్టోరీ వైజ్గా పృథ్వీరాజ్కు వాళ్ళ ఫ్రెండ్షిప్, ప్రభాస్ తోటి ఫ్రెండ్షిప్ గట్టిగా ఉంది. లాస్ట్కి ఎండింగ్కి వచ్చేసరికి వాళ్ళు విడిపోతారు, ఫ్రెండ్షిప్కు మోసం చేస్తాడు పృథ్వీరాజ్కు అని తెలుస్తున్నది. లాస్ట్ ఎండింగ్ ఫైట్లో అంటాడు, అందుకే ఐ కైండ్లీ రిక్వెస్ట్ అని అంటాడు. రిక్వెస్ట్ అంటాడు, ఇంకా ఎవరు రాకూడదు మా ఓన్ దగ్గరికి అన్నట్టు మాట్లాడతాడు. ఎందుకంటే దాన్ని బట్టి చూస్తే మనోడు పృథ్వీరాజు చాలా వరకు ఫ్రెండ్షిప్ని నిరాకరిస్తాడు అని అర్థమవుతున్నది దీన్ని బట్టి. అలా కాకుండా ఏమన్నా సాహో టైప్ ఉంటుంది అంటారా? సాహో టైప్ ఏం కాదు, ఇది చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది మన ఫ్రెండ్షిప్ బాండ్ ఉన్నదని. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా నీకోసం నేను ఎర్రా అయినా అవుతా లేదంటే సొరా అయినా అవుతా అంటాడు డైలాగ్ ఫస్ట్లో. ప్రభాస్ డార్లింగ్ దేవా క్యారెక్టర్ మస్తు ఉంది. అది దేవా కూడా పేరు కూడా మస్తు సెట్ అయింది. బాహుబలిలో శివ తర్వాత మన ప్రభాస్కి మళ్ళీ అలాంటి క్యారెక్టర్ గట్టి క్యారెక్టర్ దొరికిందంటే అది దేవా. ఆయనకు మంచి సెట్ అవుతుంది. వర్షం లేక 2 అక్షరాల పేరు, మున్న 2 అక్షరాల పేరు, కాబట్టి ఇప్పుడు దేవా 2 అక్షరాలు. కాబట్టి అన్నకు మాత్రం 2 అక్షరాలది మస్తు సెట్ అవుతుంది. బిల్లా చూసుకో, బిల్లాలు ఎట్లుంటుంది మొత్తం తుపాకులతో పేల్చి పాడేస్తాడు. ఇప్పుడు సలార్ కూడా అట్లనే అనిపిస్తుంది నాకు. కాబట్టి ఖచ్చితంగా కొడతాడని ఒక 1500 నుంచి 1200 కోట్లు వస్తాయి అనుకుంటున్నాను.